ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 ప్రోలో ఆండ్రాయిడ్ 12కు సంబంధించిన బీటా వర్షన్ ఇది ఇన్స్టాలేషన్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి ఈ ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 12కు సంబంధించిన ఓఎస్ ఫైల్, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, లేటెస్ట్ మ్యాజిక్ మేనేజర్, అట్లాగే పర్మిసివ్ వర్షన్ 5.0 ఫైల్. ఇది టోటల్ ఈ 4 ఫైల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం డేటా అయితే ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర పీసీఆర్ ల్యాప్టాప్ కానీ పెన్ డ్రైవ్ కానీ అవైలబుల్గా ఉంటే, ఓటీజీ కేబుల్ కానీ అలా ఏమైనా ఉంటే కనుక వాటిలో బ్యాకప్ చేసేసుకున్న తర్వాత సెక్షన్లోకి వెళ్ళి ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్ దగ్గర YES అని టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నేను ఆల్రెడీ ఫార్మాట్ చేశాను. ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే టోటల్ డేటా అయితే ఫార్మాట్ అవుతుంది. ఫార్మాట్ చేసిన తర్వాత ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లోకి వెళ్ళి ఫస్ట్ ఆండ్రాయిడ్ 12 ఫైల్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. మనం ఫర్మ్వేర్ వెండర్ ఫైల్ కానీ వెండర్ ఫైల్ కానీ ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇన్బిల్డ్ మనకి దీనిలోనే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లాషింగ్ వెండర్ని పడుతుంది చూసారా. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా. బ్యాక్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఫ్లాష్ చేసేయండి. బ్యాక్ వచ్చేసి పర్మిసివ్ 5.0 ఉంది చూసారా ఫైలు, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయింది కదా. బ్యాక్ వచ్చేసి మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాజిక్ వర్షన్ కూడా 23 వర్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫ్లాష్ చేయండి, లేటెస్ట్ వర్షన్. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫ్లాష్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్, బూట్ అనిమేషన్ అయితే మనకి స్టాక్ బూట్ అనిమేషన్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఇది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాజిక్ మేనేజర్ ఓపెన్ చేయండి. బటన్ ట్యాప్ చేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి రైట్కి స్వైప్ చేయండి. సిస్టమ్ UI GX డిజేబుల్డ్ అని చూపిస్తుంది సార్ ఆప్షను, దీని మీద ట్యాప్ చేయండి. ఎప్పుడైతే మనం ట్యాప్ చేస్తామో UI అయితే టోటల్ మనకి చేంజ్ అవుతుంది చూసారా. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే మనకి కంప్లీట్ అయింది. సిస్టమ్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. అబౌట్ డివైస్లో ఆండ్రాయిడ్ వర్షన్ అయితే మనకి ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ మనకి 5th May 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ అయితే మనకి ఇమెన్సిటీ కెర్నల్ ఉంది కదా, ఇమెన్సిటీ కెర్నల్ అయితే దీనిలో మనకి ప్రొవైడ్ చేశారు. టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.